అమరావతిలో బిట్స్ పిలానీ క్యాంపస్ 2,000 కోట్ల పెట్టుబడితో అమరావతిలో ఏఐ ఆధారిత అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదే ఫోకస్ పెట్టి దానికి సంబంధించిన ఇంటర్ డిసిప్లినరీ వాటన్నిటి మీద పెట్టి దానికి సంబంధించిన టెక్నాలజీ లింగ్విస్టిక్స్ ప్రోగ్రామ్స్ తోటి వాటన్నిటితోటి 7,000 స్టూడెంట్స్ని తీసుకోగలిగే బిట్స్ పిలానీ క్యాంపస్. అంటే ఊరికే బిట్స్ పిలానీలు అవన్నీ అలా మేము మీ రాష్ట్రంలో పెడతాము మా క్యాంపస్ అని చెప్పి వచ్చేవండి. ఎప్పుడొస్తాయి అంటే మన నాయకులు అంటే ఎవరైతే రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారో ఆ నాయకులు మా రాష్ట్రానికి మా యువతని టెక్నాలజీలో కానీ ఏ దానిలో అయినా కానీ తీర్చిదిద్దటానికి వాళ్ళకి కావాల్సిన శిక్షణనివ్వటానికి వాళ్ళని నెక్స్ట్ జనరేషన్ దానికి ప్రిపేర్ చేయటానికి మీరు రండి అని వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు వసతులు అన్ని పర్మిషన్స్ అన్నీ ఇచ్చి వాళ్ళని కనుక మాట్లాడి తీసుకొచ్చి వాళ్ళకి మీద ఇంట్రెస్ట్ చూపిస్తేనే వస్తాయండి ఆ క్యాంపస్లో. అయితే ఇదివరకు వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ వీటన్నిటికీ కూడా ఎవరు తీసుకొచ్చారండి? నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి మీరు రండి అని చెప్పి వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చి తీసుకొచ్చారండి. అయితే ఇక్కడ బిట్స్ వలన ఇప్పుడు ఉపయోగం ఏంటి? ఏఐతో సంబంధించిన క్యాంపస్ అంటే దేశంలోనే ఇంత ఏఐ తోటి చేసిన క్యాంపస్ ఇంతవరకు బిట్స్ పిలానీనే పెట్టలేదని చెప్పి కుమార్ మంగళం గారు చెప్పారండి. అయితే బిట్స్ పిలానీ పెట్టడం వలన ఏమవుతుందంటేనండి, రేపు 2026 జాన్లో ఓపెన్ అవ్వబోతున్న క్వాంటమ్ వ్యాలీ దానికి ఈ బిట్స్ పిలానీ నుంచి దానికి కావాల్సిన నైపుణ్యం ఉన్న యువత అనేవాళ్ళు ఇక్కడి నుంచి తర్ఫీదు అవుతారండి. ఇక్కడి నుంచి రెడీ అయ్యి అక్కడికి ఈ రెడీ అవ్వగానే గ్రాడ్యుయేట్ అవ్వగానే బిట్స్లో అక్కడ జాబులు రెడీగా ఉంటాయండి. ఎందుకంటే అక్కడ క్వాంటమ్ వ్యాలీ పనిచేయాలంటే యువత కావాలి కదండి. ఉతుకునే వచ్చేయరు, ఎక్కడి నుంచో వచ్చేయరు. వాళ్ళకి కావాల్సిన శిక్షణ ఇచ్చే విద్యాలయాలు కూడా ఉండాలండి. అదండి ఇలాంటి ఒక దార్శనికుడు ఉండటం మూలాన మన రాష్ట్రంలో యువతకి చదువుకోవడానికి ఉన్నత విద్య అభ్యసించటానికి ఒక మంచి విద్యాలయం అనేది ఏర్పడటం అనేది నిజంగా చాలా మంచి విషయం అండి.